భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తత కొనసాగుతోంది. పాక్ డ్రోన్ దాడులకు భారత్ గట్టి కౌంటర్ ఇస్తుంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో భారత బలగాలు ప్రతీకార దాడులకు దిగింది. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ డ్రోన్ దాడులకు భారత్ కౌంటర్ అటాక్ ఇచ్చింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సెంటర్ సమీపంలో పేలుళ్లు సంభవించాయి. రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్లో వరుస పేలుళ్లు జరిగాయి. మరోవైపు పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసేశారు. ఎయిర్ స్పేస్లో అన్ని రకాల విమానాల రాకపోకలు నిలిపివేసినట్టు తెలుస్తోంది. పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లపై భారత సైన్యం దాడులకు దిగింది. నూర్ ఖాన్, మురీద్, రఫీకి ఎయిర్ బేస్లపై అటాక్ చేసింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలో 2 పేలుళ్లు, లాహోర్, రావల్పిండి, ఇస్లామాబాద్లో వరుస పేలుళ్లు జరిగినట్టు సమాచారం. ఈ ఉదయం 10 గంటలకు ఇండియన్ ఆర్మీ ప్రెస్ మీట్ ఉంది. ఆపరేషన్ సింధూర్ పై వివరాలు వెల్లడించనున్నారు అధికారులు. రైట్, మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ రాఘవేంద్ర ప్రస్తుతం అమృత్సర్ దగ్గర ఉన్నారు. అక్కడ సిచ్యువేషన్ వివరించడానికి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. రాఘవేంద్ర, చెప్పండి, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉన్నది? షెల్స్ గుర్తించిన తర్వాత, కొన్ని విడిభాగాలు దొరికిన తర్వాత అక్కడ అధికారులు కొన్ని ప్రాంతాలని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అరుణ, పాక్ నిన్న రాత్రి నుంచి కవ్వింపు చర్యలు దిగుతుంది. దుస్సాహసానికి ఒడిగడుతున్న పరిస్థితి కల్పిస్తుంది. సరిహద్దు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన పట్టణాలను టార్గెట్ చేసుకుని డ్రోన్లతో దాడులు చేసేందుకు పాక్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. భారత ఆర్మీ వాటిని అన్నిటి కూడా సమర్థవంతంగా తిప్పికొట్టిన పరిస్థితి. రాత్రి అమృత్సర్ పట్టణానికి సంబంధించిన కూడా తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో భారీగా కొంత ఎక్స్ప్లోజన్ సౌండ్స్ వినిపించినట్టుగా స్థానికులు చెప్తున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమైన పట్టణాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. అందులో అమృత్సర్ పట్టణం కూడా ఉంది. అంబాలా కంటోన్మెంట్ కూడా ఉంది. పంజాబ్ సంబంధించినంత వరకు కొన్ని ముఖ్యమైన పట్టణాల్లో బ్లాక్అవుట్ ప్రకటించారు. అమృత్సర్ సంబంధించిన కూడా నిన్న రాత్రి నుంచి ఇవాళ ఉదయం 6 గంటల వరకు కూడా బ్లాక్అవుట్ ప్రకటించారు. ప్రస్తుతం అయితే ప్రజలు పెద్దగా రోడ్లపైన కనిపించడం లేదు. ఉద్రిక్త పరిస్థితులు పెరుగుతున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. భారత్ వాటిని ధీటుగా తిప్పికొడుతుంది. దాదాపు 20కి పైగా లొకేషన్స్ను పాక్ డ్రోన్లు టార్గెట్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. వాటన్నిటి కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. మరోవైపు పాక్ వైపు నుంచి కవ్వింపు చర్యలు ఆగకపోవడంతో ప్రధానంగా పాక్ సంబంధించిన ఆర్మీకి సంబంధించి రక్షణకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ ఎయిర్ బేసెస్ పైన కూడా భారత్ దాడులు చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. 3 ఎయిర్ బేస్ పైన కూడా భారత్ దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి 10 గంటల తర్వాత భారత ఆర్మీ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. భారత్ ప్రతీకార దాడులతో పాక్ బెంబలెత్తినట్టుగా మనకు సమాచారం అవుతుంది. మొత్తంగా ఎయిర్ స్పేస్ అంతా కూడా మూసేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అరుణ, దీనికి సంబంధించి 10 గంటల తర్వాత పూర్తి స్థాయిలో పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడింది, భారత్ ఏ విధంగా వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టిందన్న సంబంధించి అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తుంది. అరుణ, రాఘవేంద్ర, సరిహద్దులో పరిస్థితి ఎలా ఉంది? పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయా అక్కడ? అన్న, అంటే ఆపరేషన్ సింధూర్ సంబంధించినంత అప్పటి నుంచి మొదలు పెడితే ప్రధానంగా పెహల్గావ్ టెర్రర్ అటాక్ తర్వాత భారత్ అన్ని ప్రపంచ దేశాలతో చర్చించి వస్తుంది. పాక్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందన్న అంశాన్ని కూడా మెసేజ్ కూడా పంపింది. వాటికి సంబంధించిన ఆధారాలు కూడా ఇచ్చింది. ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ను మొదలుపెట్టింది. పీఓకేతో పాటు పాక్లో ఉన్న 9 టెర్రరిస్టు బేస్లపై కూడా స్పష్టమైన దాడులు చేసింది. అక్కడ లోకల్స్కి ఎటువంటి నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో టెర్రరిస్ట్ క్యాంపుల పైన మాత్రమే దాడి చేసింది. దానికి సంబంధించిన వివరాలను కూడా భారత్ అధికారికంగా ప్రకటించింది. ఆ తర్వాత పాక్ వరుసగా కవ్వింపు చర్యలకు మొదలుపెట్టింది. అప్పుడు కూడా భారత్ ఎటువంటి గట్టిగా అంటే ధీటుగా బదిలిచ్చే ప్రయత్నం చేయలేదు. కేవలం పాక్ వైపు నుంచి వచ్చిన డ్రోన్లను కానీ మిసైళ్లను కానీ దాడి చేసే ప్రయత్నించింది, వాటిని పేల్చేసే ప్రయత్నించింది. అంతవరకే భారత్ రిస్ట్రిక్షన్గా ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారింది. పాక్ వైపు నుంచి పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా సెల్ఫ్ డిఫెన్స్లో భాగంగా పాక్ పైన దాడులు మొదలుపెట్టినగా తెలిసింది. అందులో భాగంగానే ఎయిర్ బేస్ పైన కూడా 3 ఎయిర్ బేస్ పైన కూడా పాక్ సంబంధించిన ఎయిర్ బేస్ పైన దాడులు చేసినట్టుగా మనకు సమాచారం. అయితే పరిస్థితి అయితే కొంత ఉద్రిక్తంగా మారుతుంది. సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న ఏదైతే జిల్లాలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా హైలైట్ ఉంచారు. కొంతమంది లోకల్స్ను సేఫ్ ప్లేస్ కానీ అదేవిధంగా బంకర్స్లోకి వెళ్లాల్సిన కూడా లోకల్ అథారిటీ చెప్పినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అన్న రాఘవేంద్ర, ఎక్కువ శాతం సరిహద్దు ప్రాంతాల గుండానే ఉగ్రవాదులు, చొరబాట్లదారులు ప్రవేశించే అవకాశం ఉంటుంది కదా. సో సరిహద్దు ప్రాంతాల్లో అక్కడ భద్రత ఏ విధంగా ఉంది? అంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత హై అలర్ట్ ఉంది. బార్డర్స్ అంతా కూడా సీల్ చేశారు. భారీగా భద్రతా బలగాలు మోహరించిన పరిస్థితి. ఎవరికి కూడా వచ్చే అవకాశం లేదు. ఒకరిద్దరు వచ్చే ప్రయత్నం చేస్తే కూడా భారత భద్రతా దళాలు వాటిని మట్టిపెట్టిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే హై అలర్ట్ కూడా కనిపిస్తుంది. అడిషనల్ ఫోర్సెస్ కూడా బార్డర్కు చేరుకుంటున్న పరిస్థితికి అయితే కనిపిస్తుంది. పాక్ వైపు నుంచి ఇంకా కనుక చర్యలు మొదలైతే భారత్ కూడా వాటిని సమర్థవంతంగా ధీటుగా ఎదుర్కొనే పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అన్న రాఘవేంద్ర, ఇప్పుడు పాకిస్తాన్ బాలిస్టిక్ మిస్సైల్ ఫతా ప్రయోగించింది కదా. సో భారత్ కూడా తన అమ్ముల పొదిలోని బాలిస్టిక్ మిస్సైల్ ను బయటకు తీసే అవకాశం ఉందనుకోవచ్చా?
ఖచ్చితంగా అంటే పాక్ చర్యలు కనుక చూస్తే పూర్తి స్థాయిలో దుస్సాహసానికి ఒడిగడుతున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముందుగా బార్డర్లో సీజ్ ఫైర్ను ఉల్లంఘిస్తూ అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ కాల్పులు చేస్తూ వస్తుంది. రాత్రిలో 9 గంటల తర్వాత మొదలు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. నిన్న రాత్రి కూడా దాదాపు 20 పైగా పట్టణాలను టార్గెట్ చేస్తూ పాక్ డ్రోన్లను ప్రయోగించినట్టుగా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే భారత్ కూడా హై అలర్ట్ అయింది, అప్రమత్తమైంది. ఖచ్చితంగా ధీటుగా ఎదుర్కొనాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో ఉన్న ఎయిర్ బేస్ పైన కూడా దాడులు భారత్ మొదలుపెట్టినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. వాటిని పూర్తి స్థాయిలో ధ్వంసం చేసినట్టుగా కూడా మనకు ప్రస్తుతానికైతే సమాచారం వస్తుంది. 10 గంటల తర్వాత ఈ ఆపరేషన్ సంబంధించి భారత్ ఏ విధంగా తిప్పికొట్టింది, పాక్ ఎటువంటి కవ్వింపు చర్యలకు పాల్పడిన సమాచారం సంబంధించి అధికారికంగా ప్రకటన వెళ్లే అవకాశం మనకు కనిపిస్తుంది. అన్న రాఘవేంద్ర, ఇప్పటి వరకు మన సేనలు బయట నుంచే పాక్ మీద దాడి చేస్తున్నాయి. పీవైకేలోకి భూభాగం దాటి భారత పదాతి దళాలు అడుగుపెట్టే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే అటువంటి పరిస్థితులు అయితే ఇప్పటికైతే కనిపించడం లేదు. పాక్ కనుక కంటిన్యూస్గా దాడులు కనుక మొదలుపెట్టి డ్రోన్ సిస్టమ్స్ కనుక వినియోగించినట్టయితే ఖచ్చితంగా ఇండియా వైపు నుంచి కూడా అంటే భారత్ వైపు నుంచి కూడా ధీటుగా ఎదుర్కొనే అవకాశం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రధానంగా పాక్ వైపు నుంచి కవింపు చర్యలు ఆగడం లేదు. ఈ నేపథ్యంలో ఇవాళ ఎయిర్ బేస్ పైన కూడా పాకిస్తాన్ సంబంధించిన ఎయిర్ బేస్ పైన కూడా భారత ఆర్మీ దాడులు చేసినట్టుగా తెలుస్తుంది. వీలైనంత వరకు పాక్లో ఎయిర్ సంబంధించిన అంటే ఆర్మీకి సంబంధించిన కానీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన వాటినన్నిటి కూడా ధ్వంసం చేస్తే కొంత పాక్ వెనక్కి తగ్గే అవకాశం ఉన్నట్టుగా భారత్ అంచనా వేసినట్టుగా మనకు సమాచారం ఉంది. ఇందులో భాగంగానే పాక్ కవ్వింపు చర్యలకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం అయితే ఉద్రిక్త పరిస్థితులు కొంత పెరుగుతున్నట్టుగానే తెలుస్తుంది. 10 గంటల తర్వాత పూర్తి స్థాయిలో వీటికి సంబంధించిన అధికారిక సమాచారం మనకు తెలిసే అవకాశం కనిపిస్తుంది. అరుణ, రాఘవేంద్ర, ఇప్పటి వరకు పాకిస్తాన్ మిలిటరీ స్థావరాలను మాత్రమే భారత్ టార్గెట్ చేసింది. పాక్ మాత్రం పౌర ఆవాసాల మీద దాడి చేస్తోంది. దీన్ని ఏ విధంగా చూడాలి? పాక్ రెచ్చగొట్టే చర్యలకు ఎందుకు ఇంకా పాల్పడుతోంది? అన్న, ఇంతకుముందు చెప్పినట్టుగా ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ వైఖరిలో మార్పు రాలేదు. తప్పు చేశామన్న అంశానికి సంబంధించి కూడా ఎక్కడ కూడా చెప్పే పరిస్థితి కూడా కనిపించలేదు. మాటలతో ఎదురుదాడి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీమాంధ్ర ఉగ్రవాదానికి తామకు ఎటువంటి సంబంధం లేని అంశాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో భారత్ వైపు పాక్ అంటే సీజ్ ఫైర్ వయలేషన్ చేస్తూ ఇండిస్క్రిమినేట్గా కాల్పులు జరుపుతున్న పరిస్థితి, సరిహద్దుల వెంట కూడా కాల్పులు జరుపుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే భారత్ ధీటుగా ఎదుర్కొంటుంది, భారత్ తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద మాత్రం కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే రోజు రోజుకు పెరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతుంది. అన్న రాఘవేంద్ర, ఇప్పుడు పాక్తో పంజాబ్, రాజస్థాన్కి దాదాపు 2500 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. సో సరిహద్దు రాష్ట్రాల్లో రక్షణ వ్యవస్థ పటిష్టంగానే ఉంది కదా ఇప్పటి వరకు? ఖచ్చితంగా అంటే ఆపరేషన్ సింధు తర్వాత పూర్తి స్థాయిలో బార్డర్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమైన పట్టణాల్లో ఉన్న ఎయిర్పోర్ట్లన్నిటి కూడా కార్యకలాపాలన్నీ కూడా నిలిపివేశారు. దాదాపు 5-6 రోజుల పాటు పూర్తి స్థాయిలో అక్కడ ఎటువంటి కార్యకలాపాలు ఉండవు. వాటిని టార్గెట్గా చేసుకుని భారత్ పైన పాక్ దాడి చేసే అవకాశం ఉన్నట్టుగా ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచారం ఉంది. దీంతో ఆపరేషన్స్ అన్ని కూడా ఆపేశారు. అడిషనల్ ఫోర్సెస్ అన్ని కూడా బార్డర్ చేరుకుంటున్నాయి. ముఖ్యమైన పట్టణాల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. కొన్ని పట్టణాల్లో బ్లాక్అవుట్ కూడా ప్రకటించారు. అంటే రాత్రి 7 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఎవరు కూడా ప్రజలు బయటకు రావద్దు. కంప్లీట్గా పవర్ కూడా ఆఫ్ చేసి ఉంటుంది. ఎటువంటి యాక్టివిటీస్ కూడా ఉండవు. పూర్తి స్థాయిలో బార్డర్ స్టేట్స్లో అయితే హై అలర్ట్ ఉంది. పాక్ వైపు నుంచి ఎటువంటి కవ్వింపు చర్యలు వచ్చినా కూడా వాటిని భారత్ ధీటుగా ఎదుర్కొంటుంది. అరుణ.